భారతదేశ సాంస్కృతిక కళా వారసత్వానికి గణనీయమైన కృషి చేసిన సీనియర్ కళాకారులకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తున్న పెన్షన్ గత 6 ఏళ్లుగా ఆగిపోయిందని, మానవతా దృక్పథంతో వెంటనే ఈ బకాయిలు విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. బుధవారం లోక్సభలో 377 రూల్ కింద ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సీనియర్ కళాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ సభలో ప్రస్తావించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 2019 నుండి తమ పెన్షన్లు అందుకోలేదని, దీంతో దాదాపు 6 ఏళ్లుగా బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. ఫలితంగా చాలా మంది వృద్ధ కళాకారులు వైద్య చికిత్స, అద్దె, రోజువారీ జీవన ఖర్చులతో సహా ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. కళలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారికి ఈ పెన్షన్ వారి వృద్ధాప్యంలో ఒక ముఖ్యమైన ఆసరాగా నిలుస్తుందన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు, ముఖ్యంగా ఏలూరుకు చెందిన వారికి పెండింగ్లో ఉన్న కళాకారుల పెన్షన్లను త్వరితగతిన విడుదల చేయాలని కళలు, సాంస్కృతిక వ్యవహారాల కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఎంపీ ఈ విషయాన్ని లేవనెత్తే సమయానికి సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపుతున్నట్లు ప్రకటించిన స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ, సీనియర్ కళాకారులు తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆర్థిక సహాయాన్ని పొందేందుకు తన వంతుగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు.